తాము సిగ్గుపడవలసిన సంగతులను ఎందు అతిశయపడుతున్నారు, భూ సంబంధమైన సంగతులనే పాటిస్తున్నారు అని చెప్తారు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3 అధ్యాయం 19 వచనంలో. ఇంకా క్రైస్తవులను చెప్పుకుంటూ కూడా వివాహ విషయానికి వస్తే, లేకపోతే ఇతర విషయాల్లోకి వచ్చిన ఇంకా అనేకమైన సంగతులు, లోక సంబంధమైన ఆచారాలు పాటిస్తూనే ఉన్నారు. వరకట్నాలు తీసుకుంటూనే ఉన్నారు. ఇప్పుడు శ్రావణం, ఆషాఢ మాసాలు కూడా పాటిస్తూనే ఉన్నారు. ఆషాఢం వచ్చిందంట, అందువల్ల అమ్మాయిని పుట్టింటికి తీసుకొచ్చేసాం, అత్తారింటి దగ్గర ఉండకూడదు అని ఇటువంటి ఆచార వ్యవహారాలు ఇంకా పాటిస్తూ మేము పరిశుద్ధ వివాహం చేసాం, దేవుడు ఘనంగా జరిగించాడు వివాహం, దేవుడే దగ్గరుండి జరిగించాడు అని సాక్ష్యం ఇస్తున్నారు కొంతమంది. మరి అసలు దేవుడు సంతోషపడే సంగతులు ఉన్నాయా? అక్కడ అంటున్నారు, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3 అధ్యాయం 19 వచనంలో ఏమంటున్నారంటే, వీరు సిగ్గుపడవలసిన సంగతులు, తాము సిగ్గుపడవలసిన సంగతులు అతిశయపడుచున్నారు, భూ సంబంధమైన వాటి ఎందు మనసు ఉంచుచున్నారు అని చెప్పి రాశారు. ఎఫెసీయుల పత్రిక 4 అధ్యాయం 17 వచనం దగ్గర నుంచి చూస్తే, వారు సిగ్గులేని వారి ఉండే నానా విధమైన అపవిత్రతను అత్యాశతో జరిగించుచున్నారని చెప్పి అక్కడ రాయబడి ఉన్నది. మరి ఈ సంగతులు కనుక గుర్తెరిగితే మనం ఎంత సిగ్గుపడాల్సిన సంగతిలో ఉన్నాం, ఇంకెన్ని మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఉంది. దేవుని రాకడ సమీపిస్తుందని చెప్పుకుంటున్న మనం ఇంకా ఈ సంగతుల్లో జై జీవితం లేకపోతే ఎట్లాగా? ఎన్నో సంగతుల్లో దేవుని దుఃఖపరుస్తున్నాం. మన కోసం శాపమై ఆయన మనకు విమోచనగా వచ్చిన ఆ దేవుణ్ణి ఏం చేస్తున్నాం మనం? ఎంతవరకు గుర్తిస్తున్నాం, ఎంతవరకు గౌరవిస్తున్నాం, ఎంతవరకు ఆయన్ని ఎత్తి పట్టుకుంటున్నాం? హల్లెలూయా అని చెప్పి చేతులు ఎత్తితే ఆ చేతులు రక్తంతో నిండి ఉన్నవి, నీ చేతులు పవిత్రపరచుకో అని చెప్తున్నారు యెషయా గ్రంథంలో. అయ్యా, నీ నీ వేళ్ళు రక్తంతో నిండి ఉన్నవి, అవి పవిత్రపరచుకో, కడుక్కో అని చెప్తున్నారు అక్కడ. మరి దేవుడు అట్లా మాట్లాడితే కనుక మనము ఆ సమయంలో ఏమైపోతాం? కొంచెం ఆలోచించుకోవాలి. యవనస్తులు బాగా ఆలోచించాలి, దృష్టి పెట్టాలి. పెద్దవాళ్ళు ఈ ఆచార వ్యవహారంలోకి వెళ్తున్నా, పితృ పారంపర్యమైన వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టినట్లుగా వెండి బంగారాలు పెట్టి కొనుక్కోలేదు మనల్ని, అమూల్యమైన తన రక్తం చేత కొనుక్కున్నారు అని చెప్పి చెప్పగలిగిన సామర్థ్యం మీకు లేదా? అమ్మాయికి లేదా? అబ్బాయికి లేదా? తల్లిదండ్రులకి లేదా? సేవకులకి లేదా? అటువంటి వివాహం మేము చేయము, అటువంటి వివాహంలో మేము పాల్గొనము. పెళ్లి కోసం బాప్తీసం ఇవ్వడం ఏమిటండి అసలు? పెళ్లి కొద్ది రోజులు ఉందనగా బాప్తీసం ఇస్తున్నారు. బాప్తీసం దేనికి ఇవ్వాలి? పాప క్షమాపణ నిమిత్తం బాప్తీసం ఇచ్చేది పెళ్లి కోసం ఎందుకంటే ముడిపెడుతున్నారు? మొన్న ఒక వివాహం అలాగే ఒక 10 రోజుల ముందే, వివాహానికి ముందే బాప్తీసం ఇచ్చేసారంట. అది గొప్పగా చెప్తున్నారు ఆవిడే. బాప్తీసం ఇచ్చేసారు, పెళ్లి చేసేసారు అని చెప్తున్నారు. ఇప్పుడు ఆషాఢ మాసం వచ్చిందంట, అమ్మగారింటికి పంపించేశారంట. ఎక్కడుందయ్యా పరిశుద్ధ వివాహం? వివాహం అన్ని విషయంలో ఘనమైనది అని చెప్తే ఇదా ఘనమైనది? దేవుని దృష్టిలో ఘనమైనది ఏంటో తెలియదా? కులమతాలు చూడకూడదు, కట్నకాలుగులు చూసుకోకూడదు, ఆచార వ్యవహారాలు పాటించకూడదు, విందు చేస్తే తిరిగి పెట్టలేని వాళ్ళకి పెట్టాలి. ఇది కదండి. మరి ఎక్కడండి? సిగ్గుపడుతున్నాం కదా, దేవుని ఎదుట సిగ్గుపడే పరిస్థితులే కదా. సిగ్గుపడాల్సిన సంగతుల్లో అతిశయపడుతూ మేము దేవుని యొక్క నామాన్ని గణపరుస్తున్నాం, దేవుని ఎత్తిపట్టుకున్నాం అని చెప్పుకుంటున్న వారందరూ కూడా సిగ్గుపడాల్సిన రోజు వస్తుంది ఖచ్చితంగా. గమనిద్దాం, మరలా మనం మార్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఇకపై విషయాలు.